యేసుని వెంబడించమని చెబుతున్నాను. ఆయన వెంబడిస్తే ఆయన మార్గంలో ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది. నీ జీవితం మారుతుంది. ఇక్కడ నిలబడి ఈ మాటలు చెబుతున్నా, ఈరోజు బాగానే చెబుతున్నాను, కానీ ఒకప్పుడు నా జీవితం అంత మంచిదైనది కాదు, అంత సరైనది కాదు. 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న వయసులోనే వయసుకు మించిన రాజకీయ నాయకులతో తిరుగుతూ కోడి పందాలు, రాజకీయ గొడవలు, నిజమే ఎన్నో రకాల పరిస్థితుల మధ్య పాడైపోతున్న నా బ్రతుకులోకి యేసు ప్రభు వారు వచ్చి నా జీవితాన్ని మార్చారు. నన్ను మార్చాడు. నేను మారాను కాబట్టి చెప్తున్నాను. నన్ను మార్చిన వాడు, ఇదిగో నేను ఎలా మారాను అని అంటే యేసు ప్రభు వారిని వెంబడించడం బట్టే నేను మార్పు చెందాను. ఈరోజు యేసులో పరిశుద్ధత ఉంది. యేసులో పరిశుద్ధత ఉంది. నేను నా యేసుని గురించే చెబుతున్నాను. నేను నా యేసు ప్రేమను గురించే చెబుతున్నాను. ఆయన ప్రేమ గలవాడండి. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. మనందరి కొరకు చనిపోయాడు. ఆయన మన పాపములను బట్టి మనల్ని శిక్షించలేదు. మన శిక్షను తనందు భరించుకున్నాడు. ఆయన మన కొరకు వేదన పడ్డాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించు. ఎంతమంది అయితే యేసును వెంబడించాలని ఆశపడుతున్నారో, ఎంతమంది అయితే ఆయన స్వరాన్ని విని నన్ను వెంబడించమని చెప్పారో, వెంటనే మరు మాట లేదు, ప్రశ్న లేవు, సందేహాలు లేవు. పేతురు, యాకోబు, ఆంద్రేయ, యోహాను సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించెను.